చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో అరెస్టు చేస్తే యావత్తు తెలుగు ప్రజలు ఆవేదనతో విలవలిలాడిపోయారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గమైన కమ్మ కులస్తులు గుండెల విషయాలా రోధించారు. రెడ్డి కులస్తుడైన జగన్ రెడ్డి ప్రజా తీర్పుతో పదవిచ్యుతుడైతే రెడ్డి కులస్తులందరూ తీవ్ర ఆవేశంతో ఊగిపోయారు. కానీ ఇదెక్కడి దౌర్భాగ్యమో, అశేష ప్రజాదరణ పొందుతూ రాజకీయంగా ఎంతో ఉన్నతి స్థానానికి ఎదుగుతున్న కాపు కులస్తుడైన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి నెల తక్కువ సన్నాసులు చాలా మంది పోటీ పడుతూ ఉంటారు. అలా పోటీ పడే గ్రామ సింహాలలో హచ్చిడాగ్ లాంటి వాడే ఈ బందర్ నాయుడు. ఎవడో మోచేతి నీళ్లు తాగుతూ వాటినే పన్నీరుగా నెత్తిన చల్లుకుంటూ వాడిచ్చే బిస్కెట్లతో తోకొప్పుకుంటూ ఇష్టం వచ్చినట్లు పవన్ కళ్యాణ్ గారిని ఎవడూ తిట్టని తిట్లు తిట్టిన పాలేరు కాపు నాయుడు ఈ పేరడి పేరుని. దశాబ్ద కాలం పాటు పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ, పావలా, మూడు పెళ్లిళ్లు అంటూ అడ్డదడ్డంగా వాగే అడ్డగాడిదతో పాటు ఈ హచ్చిడాగు కూడా రెండు చెప్పులు చూపిస్తూ సన్నాసి, సన్నాసినర సన్నాసి, కాపు నా కొడక అంటూ రెచ్చిపోయి మరీ స్వంగగార్చుకున్నాడు. ఉచ్చ నీచాలు మరిచి చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి గురించి దేవాలయం లాంటి అసెంబ్లీలో అడ్డగాడిదలు అడ్డంగా మురుగుతుంటే ముసిపిసి నవ్వులు నవ్వుకున్న ముష్టి వెదలతో పాటు తుర్రి పన్నేసుకుని సంబరం చేసుకున్న సన్నాసి ఈ బందర్ నాయుడు. ఆరే మొన్నటి దాకా చివరకు పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్న తర్వాత కూడా సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కళ్యాణ్ గారిని వెటకారం చేసిన ప్రవచనకర్త ఈ బందరుడు. మనం మాత్రమే ప్రవరాక్యులం, మన ఇంటి వాళ్లే పద్మావతులు, లీలావతులు, శీలావతులు, బయట వాళ్ళు తిరుగుబోతులు. కట్ చేస్తే 7,570 బస్తాల పేదల బియ్యం పొక్కేసిన దగుల్ బాజీ పనికి ఈయన గారి భార్య ప్రథమ ముద్దాయి. ఇందులోని నీతి ఏమిటంటే, ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి ఎవడో మోచేతి నీళ్లు తాగడానికి మానవత్వం మరచి నోరు ఉంది కదా అని అడ్డదడ్డంగా వాగితే కర్మ అనే కాలం ఊరుకోదు, మోకాళ్ళ మీద కూర్చోబెడుతుంది. తస్మాత్ జాగ్రత్త. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.